ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు జననేత సీఎం జగన్. తొలి రోజు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎన్నికల ప్రచార భేరీ నిర్వహించారు. సంక్షేమ సారథిని చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. మండుటెండను కూడా లెక్క చేయలేదు. తమ అభిమాన నేత రాకతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక ప్రతిపక్షాలపై ఒక రేంజ్లో పంచులు వేశారు సీఎం జగన్. నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే మధ్యాహ్నం 12:30కు పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట బస్టాండ్ రోడ్లో ఎన్నికల ప్రచార సభను నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ప్రచార సభలో ప్రసంగిస్తారు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం 2 పేజీలతోనే మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, నాడు నేడు స్కూళ్లు, ఆసుపత్రులు, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత, పెన్షన్ల పెంపు, సుపరిపాలనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు. సీఎం వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్ అని ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. తాడేపల్లిలో చంద్రబాబు జన్మభూమి కమిటీలపై సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు. అయ్యా చంద్రబాబు, 2014-19 పాలనలో తెచ్చిన జన్మభూమి కమిటీలపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేసే ధైర్యం నీకుందా అంటూ చంద్రబాబుపై ట్వీట్లతో విమర్శించారు సీఎం జగన్. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న బొత్స అనుచరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమన్నారు. విశాఖలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కు షాక్ తగిలింది. దుగ్గిరాల మండలం మోరంపూడి దళితవాడలో నారా లోకేష్ కార్యకర్తలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లోకేష్ కు ఒక మహిళ షాక్ ఇచ్చింది. ఆమె సమస్యలు చెబుతూ ఒక్కసారిగా జై జగన్ అని నినదించింది. దీంతో లోకేష్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మహిళ జై జగన్ అనటంతో లోకేష్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీ ప్రతిష్టను దిగజార్చేలా ఈనాడులో వచ్చిన కథనంపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులు విజయబాబు, ఎడిటర్స్ అసోసియేషన్ చీఫ్ కృష్ణరాజు. ఎవరి ఆధీనంలో ఎవరు అంటూ వచ్చిన కథనం ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ విభాగానికి మధ్య అపోహలు, వివాదాలు సృష్టించేలా ఉందన్నారు. ఈసీ ప్రతిష్ట మసకబారేలా వార్త వినిపించిన ఈనాడుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. విజయవాడలోని కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రాను నోవెట్టీలో కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు అయోధ్య రామిరెడ్డి, మల్లాది విష్ణు, నారాయణమూర్తి. తాము ఇంతవరకు ఇచ్చిన ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోలేదని తెలిపారన్నారు. ఇక ఏప్రిల్ 1న చంద్రబాబు ప్రసంగంలో వాడిన భాషపై ఫిర్యాదు చేశామని, టీడీపీ వాళ్ళ దగ్గర ఎలాంటి సబ్జెక్టు లేకపోవడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశామని మల్లాది విష్ణు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సీఎం వైఎస్ జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ స్థాపించారని చెప్పారు. వైఎస్ఆర్సీపీకి క్షత్రియ సంఘాలు మద్దతు తెలిపాయి. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, క్షత్రియ హక్కుల సాధన సమితి అధ్యక్షుడు కృష్ణంరాజు పాల్గొన్నారు. క్షత్రియులకు అన్ని విధాల అండగా ఉంటామని వెల్లంపల్లి హామీ ఇచ్చారు. అభివృద్ధి చూసి ఓటు వేయాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఓటర్లను కోరారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో పలు గ్రామాలలో తన కుమార్తె మాడుగుల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈర్లి అనురాధతో కలిసి ప్రచారం నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని ముత్యాల నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామంలో టీడీపీకి చెందిన 10 కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు తాము ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. మే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. డోర్ టు డోర్ డీబీటీ విధానాల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారన్నారు. ఇక 4 కేటగిరీలో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లి ఇంతకు ముందు ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు అదే జాబితా ప్రకారం డబ్బులు విత్డ్రా చేసే వారికి ఇళ్లకు వెళ్లి ఇస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్తోనే విశాఖ పరిపాలనా రాజధాని సాధ్యమని ఈ ప్రాంత వాసులు అంతా ఆయన నాయకత్వాన్ని బలపరచాలన్నారు భీమిలి ఎమ్మెల్యే ముత్యంశెట్టి శ్రీనివాసరావు. జీవీఎంసీ 5వ వార్డు వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారాయన. వైఎస్ జగన్ ను గెలిపించాలని, వైఎస్ఆర్సీపీ విజయంతో విశాఖ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు ముత్యంశెట్టి శ్రీనివాసరావు. సీఎం జగన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని తెలిపారు తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నెన్నూరు పంచాయతీలో చేపట్టిన మన ఊరికి మన మోహిత్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. భవిష్యత్తులో జరగబోయే మంచిని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి. సమావేశం అనంతరం జనసేన, టీడీపీ పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి సునామీలా చేరారు. సుమారు 500 కుటుంబాలు టీడీపీ కూటమిని వదిలి వైఎస్ఆర్సీపీలో చేరాయని హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పచ్చ పార్టీకి చెందిన 60 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాయి. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గడిచిన 5 ఏళ్లలో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరటం శుభ పరిణామమన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీంతో హస్తం పార్టీకి రాజీనామా చేశారు జాతీయ క్రికెట్ ప్లేయర్ కమలాకర్ రావు. గాజువాక నుంచి వచ్చిన వ్యక్తిని నార్త్లో టికెట్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సమక్షంలో పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ధర్మవరం మేజర్ పంచాయతీ సర్పంచ్, 5 వార్డు సభ్యులు, 300 మంది కుటుంబీకులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ధర్మవరం గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకుని తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు సర్పంచ్, తదితర సభ్యులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీసులో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాయి. రాష్ట్ర బోయ కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు కురుబా దీపిక. తాడిపత్రిలో పలువురు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కందుకూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఉదయగిరి టీడీపీ మాజీ ఎంపీపీ మెట్టుకూరి వెంకట్రామరెడ్డి, ఆయన కుమారుడు రామ్జీవ్ రెడ్డి పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ సమక్షంలో చేరటం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు వెంకట్రామరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పథకాలను పెంచి విద్య, వైద్యానికి ముందు ప్రాముఖ్యతనిచ్చారన్నారు. ఇక రైతులను ఆసరాగా తీసుకుని ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను, అందులోని పథకాలను తూచా తప్పకుండా అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనన్నారు. నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారిని బెదిరిస్తున్నారు. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ నేత బుట్టారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని లక్కోరాలో బీజేవైఎం యువ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్, ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది అని, ఇప్పుడు మరోసారి అబద్దాలు చెప్పి ఎంపీ సీట్లు సాధిద్దామని చూస్తుందని విమర్శించారు. జీవన్ రెడ్డి 40 ఏళ్ల జీవితంలో ఏం చేశారో చెప్పమంటే చెప్పడం లేదంటూ ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినోద్ కుమార్ కు మద్దతుగా మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. 6 దొంగ హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు కేటీఆర్. బండి సంజయ్ అభివృద్ధి చెప్పి కాదు, శ్రీరాముడు ఫోటో అక్షంతల పేరుతో ఓట్లు దండుకుంటున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులపై
నేషనల్ మెడికల్ కౌన్సిల్ చేస్తున్న దాడులను ఖండించారు ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు. ఆర్ఎంపీలు పల్లెలకు పట్టుకొమ్మలని వారి సేవలను కొనియాడారు. గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సేవలు చేయడం చూసినట్లు గుర్తు చేసుకున్నారు. కరోనా విపత్తు సమయంలో గ్రామీణ వైద్యుల సేవలు మరవలేనివన్నారు ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ. కాళేశ్వరం ప్రాజెక్టు ధరణిలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు త్వరలోనే జైలుకెళ్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అవినీతికి పాల్పడిన ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రచారం చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చిరుత హల్చల్ చేసింది. గొల్లపల్లి వద్ద ఎయిర్పోర్ట్ ప్రహరీ నుంచి చిరుత దూకిందని, దానికి 2 కూనలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే చిరుత ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు తగలడంతో అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సీసీటీవీలను పరిశీలించి చిరుత సంచరించినట్లు స్పష్టం చేశారు. ట్రాప్ కెమెరాతో పాటు బోన్లు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పలువురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా డీఆర్జీ జవాన్లు జంగ్లపిఎస్ పరిధిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక విచారణ చేపట్టగా కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో యువకుడిపై కత్తులతో దాడి చేశారు చిన్నమ్మ కూతురు, భర్త తరఫు బంధువులు. ఘటనలో వెంకటేష్ అనే వ్యక్తి మరణించగా మహిళ తిరుపతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెంలోని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ కేంద్రం అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 50 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ మంటలకు బురదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డ్రెస్ సర్కిల్ షోరూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో టీడీపీ నేత మామిడి తోటలో భారీగా మద్యం పట్టుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు గోవా నుంచి అక్రమంగా మద్యం తెప్పించారన్న సమాచారంతో ఎక్సైజ్ శాఖతో పాటు పోలీసులు దాడులు చేశారు. 1210 బాక్సుల్లో దాచిన 58,080 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ 75,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈవీఎంల సాకుతో దేశం పరువు తీసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు ప్రధాని మోదీ. వారందరికీ సుప్రీంకోర్టు గట్టి ఝలకిచ్చిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా కాంగ్రెస్ పనిచేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజలు మానసికంగా ఆంగ్లేయుల బానిసత్వంలో బతుకుతున్నారని విమర్శించారు. కర్ణాటక బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్లే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు లవ్లీ. మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్న కాలంలో జరిగిన నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇదే కేసులో గత వారం ఈడీ అధికారులు ఆయన్ను 13 గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ట్రోలర్లకు ధీటైన జవాబిచ్చింది. ఉత్తరప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో టాపర్గా నిలిచిన ప్రాచీ నిగమ్. చూడాల్సింది తన ముఖం కాదు మార్కులు అంటూ పరోక్షంగా చెంప చెల్లుమనిపించింది. యూపీ 10వ తరగతి పరీక్షల్లో 98.5% మార్కులతో టాప్ ర్యాంకర్గా నిలిచింది ప్రాచీ నిగమ్. దీంతో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటంతో ఆమెను ట్రోల్ చేయడంతో గట్టిగా బదులిచ్చారు ప్రాచీ నిగమ్. ఇలాంటివి పట్టించుకోనని భవిష్యత్తుపై దృష్టి పెడతానని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక రేంజ్లో పెరిగిపోతున్నాయి. కనిష్టంగా 42 డిగ్రీలు, గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవడంతో జనం బయటకు అడుగు పెట్టేందుకే జంకుతున్నారు. ఏపీ, తెలంగాణలో వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాళ రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఐపీఎల్ 2024లో వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 3 వికెట్లు కోల్పోయి 212 భారీ స్కోర్ చేసింది. ఇక ఛేదనలో హైదరాబాద్ 134 పరుగులకే కుప్పకూలింది. ఆర్చరీ ప్రపంచ కప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగు అబ్బాయి ధీరజ్, తరుణ్ ధీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత త్రయం 5-1తో ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్టుకు షాక్ ఇచ్చింది. ఇక 14 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్లో భారత్కు పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో పసిడి దక్కింది. ఐపీఎల్ 2024లో మరో పోరుకు సిద్ధమైంది. కోల్కతా వేదికగా ఇవాళ కోల్కతాలో ఢిల్లీ ఢీకొట్టనుంది. బ్యాటింగ్కు స్వర్గధామమైన ఈడెన్ గార్డెన్స్లో ఇవాళ రాత్రి 7:30 గంటలకు కోల్కతా ఢిల్లీ మ్యాచ్ జరగనుంది. ముంబైని ఓడించి మంచి ఊపు మీదున్న ఢిల్లీ విధ్వంసకర కోల్కతాను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక పంజాబ్ చేతిలో ఒక్క రన్తో ఓటమి పాలైన కోల్కతా మళ్లీ గెలిచేందుకు సిద్ధమవుతోంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.